చెప్పమ్మా రోహిణి, ప్రాబ్లం ఏంటి? మేడం మ్యారేజ్ 4 months అయింది మేడం. Okay. పిల్లల కోసం ట్రై చేస్తున్నాం, ప్రెగ్నెన్సీ రావట్లేదని వచ్చింది. ఓకే, థైరాయిడ్, షుగర్, బీపీ ఏం లేదు కదా? ఫర్టిలిటీ టెస్ట్ అని కొన్ని ఉంటాయి, అది చేద్దాం. సిమెన్ అనాలిసిస్ చేద్దాం. ఇవన్నీ చేయించుకున్న తర్వాత నెక్స్ట్ మంత్ కలిస్తే ట్రీట్మెంట్ స్టార్ట్ చేసేద్దాం. చెప్పమ్మా రోహిణి, ఏంటి ప్రాబ్లం? మేడం నాకు మ్యారేజ్ 4 months అయింది మేడం. Okay. ప్రెగ్నెన్సీ ట్రై చేస్తున్నాను కానీ ఇంకా ప్రెగ్నెన్సీ రాలేదు మేడం. 4 months కదా అయింది. అవును మేడం. ఫ్యామిలీ ప్రెషర్సా? అవును మేడం, అందరూ అడుగుతున్నారు మేడం. సరే, ఒక బేసిక్ క్వశ్చన్. మీరు ఒక మంత్ లో ఎన్నిసార్లు సెక్షువల్ ఇంటర్ కోర్స్ ఉంటుంది? నెలకి ఒక 2 times అలా అవుతుంది మేడం. అంతేనా? అవును. సో దాట్స్ ప్రాబ్లమ్. యాక్చువల్లీ మీరు ప్రెగ్నెన్సీ కోసం ప్రయత్నం చేసినప్పుడు ఒక 1 week లో అట్లీస్ట్ 2 to 3 times ఇంటర్ కోర్స్ లో పార్టిసిపేట్ చేయాలి. ఓకే, ఇలా చేసిన తర్వాత 1 year అయిన తర్వాత కూడా మీకు కలగకపోతే అప్పుడు దెర్ ఈస్ అన్ ఇండికేషన్ ఫర్ అన్ ఎవాల్యుయేషన్ అనమాట. సో ఈ సొసైటీ ప్రెషర్స్, ఫ్యామిలీ ప్రెషర్స్ ఇవన్నీ పెట్టుకోకుండా జస్ట్ గో అండ్ హ్యావ్ ఫన్.